రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశీలై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయెల్కు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిజం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉన్నను గనుక ఆయన మేలు చేర్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశముందు యెరూషలేమునందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినాన లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించాను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించిన దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. సహోదరి సహోదరులారా, క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరును ఎత్తకుడు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. సహోదరి సహోదరులారా, మీరు పూర్వమందు చీకటి ఏంటిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయను. మనం మేలు చేయటి యందు విసుకక యుందము. మనం అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరిలా విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిలా మేలు చేయదము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నీకు విధేయులకు పిల్లలమై మా పూర్వపు అజ్ఞాన దశలో మాకునే ఆశలను అనుసరించి ప్రవర్తింపక మమ్మల్ని పిలిచిన నీవు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మా కొరకు నిన్ను నీవు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నావు గనుక మేమును అలాగునే ప్రేమ కలిగిన వారమై నీకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధులను నడుచుకున్నట్టుకు కృపచూపమని, ఆత్మను బట్టి విత్తి ఆత్మను బట్టి నిత్యజీవమని పంట కోసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.